ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన 'రాక్' గురించి అండ్ అలాగే 'ది అమెరికన్ నైట్‌మేర్' 'కోడీ రోడ్స్' గురించి అండ్ ఈరోజు జరిగిన 'స్మాక్ డౌన్' గురించి మాట్లాడబోతున్నాం. అండ్ చాలా మందిలో ఈరోజు 'స్మాక్ డౌన్' అయిపోయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. 'రాక్' ఏంది ఈ విధంగా చేసిండు? సో, మన 'రాక్' 'కోడీ రోడ్స్' పైన అటాక్ చేస్తాడు కావచ్చు. ఈ 'రసల్‌మేనియా 41లో' 'రాక్' వర్సెస్ 'కోడీ రోడ్స్' మ్యాచ్ జరుగుతది కావచ్చు. లేదంటే 'రాక్' వర్సెస్ 'రోమన్ రీన్స్' మ్యాచ్ జరుగుతది కావచ్చు. ఈ విధంగా చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారనమాట. బట్ స్మాక్ డౌన్‌లోనైతే మొత్తం రివర్స్ అయిపోయింది. మన 'రాక్' ఏమో 'కోడీ రోడ్స్‌తో' హగ్ తీసుకున్నారు. అండ్ "నువ్వు ఒక గ్రేట్ చాంపియన్. అండ్ నువ్వు ఈ విధంగా ఉండకూడదు. నువ్వు ఇంకా హై లెవెల్‌లో ఉండాలి. సో, నీ సోల్ నాకు కావాలి. నీ సోల్ గనక నాకిస్తే నీకు చాలా చాలా మంచి లెవెల్‌లో చూపిస్తాను. నీకు హై పవర్స్ ఉంటాయి" అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'రాక్' 'కోడీ రోడ్స్' గురించి మాట్లాడినారు. సో, ఇప్పుడు దీని తర్వాతేంది? ఇప్పుడు 'కోడీ రోడ్స్' ఏం జేస్తాడు? 'కోడీ రోడ్స్' 'రాక్' చెప్పినట్టు ఇంటడా? లేదంటే 'రాక్‌ని' కాదని తన వేలో 'కోడీ రోడ్స్' ఎళ్తాడా? సో, దీని గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, దాని గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన 'రాక్' 'కోడీ రోడ్స్' సోల్ గావాలన్నాడు. ఇక్కడ సోల్ అంటే అర్థమేందంటే 'కోడీ రోడ్స్' ఆత్మ గావాలన్నాడు. ఇప్పుడు ఒక మనిషిలో నార్మల్‌గా తన ఆత్మ మనిషి నుండి వెళ్ళిపోతే అసలు మనిషి ఉంటాడా? ఉంటాడు. కాకపోతే మనిషి ఉంటాడు. అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ అంటున్నా. మనిషి ఉంటాడా? అంటే తను మంచి మనిషిగా ఉండడు. తనలో ఉన్న నిజమే అంటే తనలో ఉన్న ఆత్మనే బయటకెళ్ళింది. సో, ఇప్పుడు ఆ మనిషి నార్మల్‌గా ఉంటాడా అంటే ఉండడనమాట. సో, ఇప్పుడు ఖచ్చితంగా 'కోడీ రోడ్స్' మన 'రాక్' ఆఫర్‌ని యాక్సెప్ట్ చేస్తే మన 'కోడీ రోడ్స్' కంపల్సరీగా హీల్ టర్న్ చేయాల్సిందే. ఇక్కడ మన 'కోడీ రోడ్స్‌కి' అంటే ఇప్పుడు తన సోల్‌ని అమ్ముకోవడం అంటే ఫ్యాన్స్‌కి బెటరైజ్ చేయడం అన్నట్టుగానే. అంటే ఇప్పుడు ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు తను ఒక మంచి మనిషిగా ఉన్నాడు. ఇప్పుడు 'కోడీ రోడ్స్' ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా ఉన్నాడు. అండ్ మన 'రాక్' ఏమో హీల్ సూపర్ స్టార్. అండ్ నీ నుండి నాకు టైటిల్ ఇవన్నీ ఏమొద్దు. నీ నుండి నీ ఆత్మ గావాలి. నీ నుండి నీ మంచితనం గావాలి. నీ నుండి అంటే ఒక పాజిటివ్ వైబ్ గావాలని మన 'రాక్' ఇక్కడ క్లియర్‌గా అడిగిండు. సో, అది గనక మన 'కోడీ' అంటే 'రాక్‌కి' ఇచ్చిండనుకో ఇప్పుడు 'కోడీ' ఎందుకిస్తాడంటే తనకి హై పవర్స్ ఇస్తాను. అంటే నిన్ను డిఫరెంట్ లెవెల్‌లో చూపిస్తా అని మన 'రాక్' ఆశ పెట్టిండు. సో, దానికి లొంగి మన 'కోడీ రోడ్స్' గనక తన సోల్‌ని తనకి అమ్మేసుకుంటే, మన 'రాక్‌కి' అమ్మేసుకుంటే సో, 'కోడీ రోడ్స్' కంపల్సరీ హీల్ టర్న్ చేస్తారని ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు 'కోడీ రోడ్స్‌తో' 'రాక్' ఏం చేస్తాడంటే 'రాక్' ఒక టీమ్‌ని ఫార్మ్ చేస్తాడంట. అథారిటీ టైప్‌లో మన టీమ్‌ని ఫార్మ్ చేస్తాడంట 'కోడీ రోడ్స్‌తో'. అండ్ 'కోడీ రోడ్స్‌ని' డిఫరెంట్ లెవెల్‌లో చూపిస్తారంట. అండ్ మనకి ఇంతకుముందు అథారిటీ టీమ్ చూపించినారు. మన 'సెత్ రాలిన్స్' అంటే 'షీల్డ్' నుండి విడిపోయిన తర్వాత మన 'ట్రిపుల్ హెచ్'తో మన 'సెత్ రాలిన్స్' కలిసినారన్నమాట. 'రేండీ ఆర్టన్', 'కేన్' ఈ టైప్‌లో ఒక ఫ్యాక్షన్ అయితే ఉండింది. సో, ఆ టైప్‌లో మన 'కోడీ రోడ్స్‌తో' మన 'రాక్' చూపిస్తారంట. సో, ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. అండ్ అంతే కాదు ఇప్పుడు 'కోడీ రోడ్స్' 'రాక్' ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసిండనుకో, ఇప్పుడు 'రాక్' అంట మనకి 'రెసల్‌మేనియా 41లో 'కోడీ రోడ్స్' కార్నర్‌లో ఉంటాడంట. సో, 'కోడీ రోడ్స్‌కి' హెల్ప్ చేస్తాడంట. 'కోడీ రోడ్స్' 'రెసల్‌మేనియా 41 తర్వాత కూడా చాంపియన్‌గానే ఉండేందుకు మన 'రాక్' ప్లాన్స్ చేస్తారంట. ఈ టైప్‌లో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది గనక జరిగితే మనకి 'రెసల్‌మేనియా 41లో మన హీల్ 'కోడీ రోడ్స్' వర్సెస్ బేబీ ఫేస్ 'జాన్ సీనా' మధ్య మ్యాచ్ జరగొచ్చని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇదంతా ఎప్పుడు జరుగుతది? మన 'కోడీ రోడ్స్' గనక తన సోల్‌ని 'రాక్‌కి' అమ్మేసుకుంటే. ఒకవేళ మన 'కోడీ రోడ్స్' గనక 'రాక్‌కి' తన సోల్‌ని అమ్మేసుకోను, నేను ఫ్యాన్స్ సైడే ఉంటాను, నేను ఒక పీపుల్స్ చాంపియన్‌గానే ఉంటానని మన 'కోడీ రోడ్స్' చెప్తే ఏమవుతది? సో, 'రాక్‌కి' ఖచ్చితంగా కోపమొస్తది. సో, ఆ కోపంలో ఏం చేస్తాడు? 'కోడీ రోడ్స్' పైన అటాక్ చేస్తాడు. సో, ఆ టైంలో ఏదైనా జరగొచ్చన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎలిమినేషన్ చాంబర్‌లోనే జరుగుతాయి. ఇప్పుడు 'కోడీ రోడ్స్' డెసిషన్ చెప్పేది ఎలిమినేషన్ చాంబర్‌లోనే కాబట్టి సో, అది ఎప్పుడు జరుగుతదో మనకి క్లారిటీగా తెలియదు. అంటే మెన్స్ ఎలిమినేషన్ చాంబర్ కన్నా ముందా? దాని తర్వాతననేది ఏది క్లారిటీగా తెలీదు. కాకపోతే ఎలిమినేషన్ చాంబర్‌లో తెలుస్తది. సో, ఒకవేళ ఎలిమినేషన్ చాంబర్‌లో మనకి 'కోడీ రోడ్స్' ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందనుకో, సో, మన 'రాక్' ఎలిమినేషన్ చాంబర్ మ్యాచ్‌లో యాడ్ అయ్యి అండ్ మన ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అయ్యి 'కోడీ రోడ్స్‌తో' 'రెసల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారని ఇలాంటి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ అంతే కాకుండా ఇప్పుడు 'రాక్' డైరెక్ట్‌గా ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేయకుండా సో, ఏదో ఒక సూపర్ స్టార్‌ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లైక్ 'డ్రూ మ్యాకెంటైర్' కావచ్చు. ఎందుకంటే మన 'డ్రూ మ్యాకెంటైర్' రీసెంట్‌గా చాలా సార్లు మెన్షన్ చేసిండు. ఏంది మన 'రాక్' నాకొక ఫేవర్ చేస్తాడు అని చాలా సార్లు మన 'డ్రూ మ్యాకెంటైర్' మెన్షన్ చేసిండన్నమాట. సో, ఇప్పుడు మన 'రాక్' కూడా 'డ్రూ మ్యాకెంటైర్‌కి ఫేవర్ చేయాల్సి ఉంది. సో, ఆ ఫేవర్ దీన్ని యూజ్ చేసుకుంటాడు కావచ్చు. మన 'డ్రూ మ్యాకెంటైర్' ఈ విధంగా యూజ్ చేసుకుంటాడు కావచ్చు. ఎప్పుడు మన 'కోడీ రోడ్స్' గనక 'రాక్' ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తే
డ్రూ మ్యాకెంటర్‌ని ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ చేపించి అండ్ మనకి WrestleMania 41లో డ్రూ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిపించి అండ్ ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఓడిపోయేటట్టు మన రాక్ చేస్తారని ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటర్‌ని వాడకపోయినా ఒకవేళ కోడీ రోడ్స్ రాక్ ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తే సో, ఎవ్వరు గెలిచినా సరే ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఎవ్వరు గెలిచినా సరే WrestleMania 41 కోసం కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారు కదా! సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మన రాక్ ఈ మ్యాచ్‌లో యాడ్ అవుతారని ఇలాంటి రూమర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు కోడీ రోడ్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా మన రాక్ కోడీ రోడ్స్‌ని గద్దె దించడానికి ట్రై చేస్తాడంట. సో, కోడీ రోడ్స్‌ని ఓడిపోయేటందుకే ప్లాన్స్ చేస్తాడని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఎప్పుడు ఇదంతా మన కోడీ రోడ్స్ తన అంటే రాక్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయనంత కాలం. సో, ఒక్కవేళ యాక్సెప్ట్ చేస్తే మాత్రం కథ వేరే ఉంటది. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి. అండ్ అథారిటీ టీమ్‌లా మారిపోతారు. అండ్ రాక్ మన కోడీ రోడ్స్ వెనకాలుంటారు. కోడీ రోడ్స్ వెనకాలుండి మన రాక్ మొత్తం నడిపేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇది అంతా మనకి రూమర్స్ అన్నమాట. అండ్ మన రాక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏం చెప్పిండంటే, ఇప్పుడు మనకి చాలామంది అయితే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నాం. బట్ ఇక్కడ రాక్ ఏమంటున్నారంటే, నాకు కోడీ రోడ్స్‌కి మ్యాచ్‌తో ఎండ్ అయిపోయేది గాదు. అండ్ కోడీ రోడ్స్ నాకు అంటే డిఫరెంట్ స్టోరీ లైన్ ఉంది. సో, స్టోరీ లైన్స్ మ్యాటర్, క్యారెక్టర్ మ్యాటర్, ఇక్కడ టైటిల్ మ్యాటర్ గాదు, మ్యాచ్ మ్యాటర్ గాదు. అంటే నాకు కోడీ రోడ్స్‌కి బ్రాల్స్ మ్యాటర్ గాదు. సో, కోడీ రోడ్స్ ఒక స్పెషల్ పర్సన్. ఆయన నా క్యారెక్టర్ గూడా డిఫరెంట్ ఉంటది. సో, క్యారెక్టర్ మ్యాటర్ అన్నట్టుగా మన రాక్ అయితే చెప్తున్నారన్నమాట. సో, మాకైతే మ్యాచ్ అవసరం లేదు అన్నట్టుగానే మన రాకు మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఒక విధంగా ఉంటది. యాక్సెప్ట్ చేయకపోతే వేరే విధంగా ఉంటదనమాట. అండ్ మన కోడీ రోడ్స్ వాళ్ళ వైఫ్ గూడా రియాక్షన్ అయితే ఇచ్చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. హార్ట్ బ్రోకెన్ ఎమోజిని అయితే మెన్షన్ చేసింది. సో, ఇప్పుడు ఉన్నట్టుండి హార్ట్ బ్రోకెన్ ఎందుకు మెన్షన్ చేసింది? అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఏం జరుగుతుందో గూడా కోడీ రోడ్స్‌కి అర్థం కాలేదు. ఈరోజు స్మాక్‌డౌన్ సెగ్మెంట్‌లో. కోడీ రోడ్స్ మొత్తం కన్‌ఫ్యూజన్‌గా అసలేం జరుగుతుందన్నట్టుగానే మన కోడీ రోడ్స్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. అండ్ మనకి రాకు రిటర్న్ చేయకముందు నిన్నటి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ అయితే చేసినారు గదా! బోల్డ్, డేంజరస్, డిస్రప్టివ్ అండ్ అన్‌ప్రెడిక్టబుల్ అని మెన్షన్ చేసినారు. అండ్ అంతే కాకుండా రాక్ ఇంకొక మెసేజ్‌ని కూడా సెండ్ చేసినారు. నేను ఒకరితో ఆడుకుంటాను, ఒకరి లైఫ్‌ని నాశనం చేస్తాను అన్నట్టుగా మన రాక్ మెన్షన్ చేసినారు. ఇప్పుడు ఆ ఒక మనిషి ఎవ్వరు? కోడీ రోడ్సా? లేదంటే రోమన్ రైన్సా? సో, ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే ఇద్దరితో ఉంది. అంటే రోమన్ రైన్స్‌తో ఉంది. మనకి కోడీ రోడ్స్‌తో ఉంది. సో, ఇద్దరితో ప్రాబ్లమ్ ఉంది మన రాక్‌కి. అండ్ ఇప్పుడు మన రాక్ అయితే ఒకరి లైఫ్‌ని ఖరాబ్ చేస్తానన్నట్టుగా మన రాక్ చెప్తున్నారు. ఈరోజు స్మాక్‌డౌన్‌లో వచ్చినారు. మన కోడీ రోడ్స్‌తో మంచిగా మాట్లాడినారు. కోడీ రోడ్స్‌ని కన్విన్స్ చేసినట్టుగా కనిపించింది. అండ్ "నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు ఒక గ్రేట్ ఛాంపియన్. నువ్వు పవర్‌ఫుల్‌గా ఉండాలి. నువ్వు ఇలా ఉంటే కుదరదు. నీకు హై పవర్స్ ఇస్తా" అని మన రాక్ చెప్పి ఉన్నట్టుండి మన రాకు కోడీ రోడ్స్‌ని మొత్తం దించేస్తారా? సో, రాకు కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారా? ఈ విధంగా గూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. నమ్మించి కోడీ రోడ్స్‌ని మన రాకు దెబ్బతీస్తారని ఈ టైప్‌లో గూడా టాక్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకొక రిలవెన్స్ గూడా వచ్చింది. సో, మనకి లాస్ట్ ఇయర్ కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యి స్మాక్‌డౌన్‌లో వచ్చి "నీతో నేను ఫైట్ చేయట్లేదు రోమన్ రీన్స్ నీకోసం ఒక పెద్ద మనిషి వస్తున్నాడు. ఆ మనిషొచ్చి నీతో ఫైట్ చేస్తాడని" మన కోడీ రోడ్స్ చెప్పి రాక్‌తో హగ్ తీసుకొని అంటే రింగ్ దిగి వెళ్ళిపోయే మూమెంట్. సో, ఇప్పుడు మన రాక్ ఎగ్జాక్ట్‌గా ఈరోజు కోడీ రోడ్స్‌తో మాట్లాడి బ్యాక్ స్టేజ్ రింగ్ దిగి వెళ్ళిపోయే మూవ్‌మెంట్స్ సేమ్ ఉన్నాయన్నమాట. కోడీ రోడ్స్ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ ఎలా వెళ్ళినాడో, సో, ఇక్కడ రాకు కూడా సేమ్ అలాగే దిగి మన రాకు బ్యాక్ స్టేజ్ వెళ్ళినారన్నమాట. సో, అప్పుడు ఏమైంది మన రాకు అంటే రాకు ప్లాన్స్ అనేవి ఏం నడవలేదు. మన రాకు రోమన్ రీన్స్‌తో ఫైట్ చేద్దాం అనుకున్నారు. బట్ అదేం జరగలేదు కోడీ రోడ్స్ వల్ల. సో, ఇప్పుడు కోడీ రోడ్స్‌ని కూడా అంటే తన క్యారెక్టర్‌ని మొత్తం నాశనం చేయడానికి మన రాకు ట్రై చేస్తున్నాడన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మరి చూడాలి ఇందులో ఏది నిజమవుతది. రాకు, కోడీ రోడ్స్ వెనకాల ఉంటారా? కోడీ రోడ్స్‌ని డిఫరెంట్ లెవెల్‌లో చూపిస్తారా? లేదంటే రాకు మన కోడీ రోడ్స్ పైన టర్న్ అయ్యి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసి కోడీ రోడ్స్ దగ్గరున్న ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయ్యేలా కోడీ రోడ్స్‌ని చేస్తారా అనేది ఏది క్లారిటీ అయితే లేదనమాట. సో, రూమర్స్ అయితే ఇవున్నాయి. మన కోడీ రోడ్స్ రాక్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేస్తే ఈ విధంగా జరుగుతది. లేదంటే రాక్ కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతారు. సో, రాక్ అంటే కోడీ రోడ్స్ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ కోడీ రోడ్స్ దగ్గర నుండి వెళ్ళిపోతదని ఈ టైప్‌లో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్ రాక్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేస్తారని మీకు అనిపిస్తుందా? సో, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు WrestleMania 41 ఏ విధంగా ఉంటే మంచిగుంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. సో, ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కంపల్సరీ మెన్షన్ చేస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే చేయండి. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎక్కువ మెయిన్ క్వెషన్స్ అయితే ఏమీ అడగలేదు. సో, అంటే మన రాకుకి ఇష్టమైన ఫుడ్ ఏంది? అండ్ మన రాకు ఎంట్రన్స్‌లో రీమిక్స్ చేసినారు కదా! సో, దాని గురించి అడిగినారు.
సో, మెయిన్‌గా ఎక్కువ క్వెషన్స్ అయితే లేవన్నమాట. ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వెషన్స్ అయితే ఎక్కువగా లేవు. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉత్తగానే పెట్టినట్టుగా అనిపించింది. సో, అంత హై ఇంపాక్ట్ అయితే ఏం అనిపించలేదన్నమాట ప్రెస్ కాన్ఫరెన్స్. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాక్ ఒక్కరే మాట్లాడినారన్నమాట. అండ్ ఇంకా ఏదున్నా సరే మనకి 1 వీక్‌లో తెలిసేస్తది. ఎందుకంటే ఎలిమినేషన్ చాంబర్‌లో రిజల్ట్ రావాల్సిందే. కోడీ రోడ్స్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేస్తాడా? యాక్సెప్ట్ చేయడా? అనేది ఏదో ఒక రిజల్ట్ అనేది వస్తది. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా ఏం జరుగుతదనేది క్లారిటీ అయితే వస్తదన్నమాట.